హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'నెల్లూరు వదిన కాకినాడ మరదల్'. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నానండి. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ 6 డేస్ బ్యాక్ నేను మీకు ఒక వీడియో షేర్ చేశానండి. అదే ఇంటి దగ్గరే ఉండి ఎలాంటి అర్హత లేకుండా, ఏ ఇంటర్వ్యూస్ లేకుండా కష్టపడి మనం నెలకి 15,000 నుంచి 20,000 వరకు సంపాదించవచ్చు అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను. అది చాలామంది వాచ్ చేస్తున్నారు. చాలామందికి పని అవసరం అని చెప్పేసి చాలా మెసేజ్‌లు కూడా చేస్తున్నారు. చాలా వ్యూస్ కూడా వచ్చినియి దానికి. సరే అంతా బానే ఉందండి. కానీ కామెంట్స్ ఎలా చేస్తున్నారంటే ఆహ్, చెప్తాను. అది కూడా నేను చదువుతానండి. కామెంట్స్ ఏమేమి వచ్చినియో అన్నీ నేను చదువుతాను. సో, ముందు కామెంట్స్ చదివి అప్పుడు మనం వీడియోలోకెళ్దాము. సో, ఫస్ట్ కామెంట్స్ అంటే 4, 5 కామెంట్స్ వచ్చినియండి. ఫేక్ వీడియో అని జెప్పేసి అంటున్నారు. దాని గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఎందుకు ఇది ఫేక్ వీడియో అని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. తర్వాత ఎవరికైనా అడ్రెస్ దొరికితే పెట్టండి. నాకు ఆన్‌లైన్‌లో దొరకట్లేదు అసలు అని జెప్పేసి ఏదో అప్డేట్స్ అని ఉందనమాట. 3413 అంట మెసేజ్ పెట్టారు. తర్వాత ఆహ్ ఫోను నంబర్ చెప్పండి అని పెట్టారు. ఒక్కొక్క మెసేజ్‌కి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫేక్ వీడియో అంటున్నారు. ఏ విధంగా ఫేకో ఒకసారి చెప్పండి. నేను ఆల్రెడీ ఆ ఫ్యాక్టరీ చూపించాను. బయట అడ్రెస్‌తో సహా చూపించాను. ఇంకొకటేంటంటే మొత్తానికి నేను అడ్రెస్ అది చెప్పేసాననుకోండి, అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మట్టుకే ఈ బిజినెస్ అంటే ఇది కూడా ఒక రకమైన బిజినెసే కదా! ఒక జాబ్ లాగా చేసుకుంటున్నారు వాళ్ళు. మీరు మొత్తం నెల్లూరులో ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయి ఆ ఫ్యాక్టరీ మీదే పడిపోయారనుకోండి. వాళ్ళు అక్కడున్న వాళ్ళకి ఆహ్, రాదు సరికదా! అంటే ఉన్న పని పోతుంది సరికదా! మీకు ఉండదు, వాళ్ళకి ఉండదు. ఆ టైప్‌లో అయిపోతుందనమాట. అందుకే నేను అడ్రెస్‌ను పబ్లిక్‌గా చెప్పట్లేదు. కానీ ఏరియా చెప్తున్నాను. ఆల్రెడీ నేను చెప్పానండి. మా అంటే మీరు చాలా కామెంట్స్ ఎలా వచ్చినాయంటే రాజమండ్రి నుంచి అడుగుతున్నారు. తర్వాత హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. ఇంకా వైజాగ్ నుంచి అడుగుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో మెసేజ్‌లొస్తున్నాయండి. నేను వీడియోలో క్లియర్‌గా చెప్పా. మీ చుట్టుపక్కల ఏవైతే ఇలాంటి బిజినెస్‌లున్నాయో చూసుకోండి. వాళ్ళు అంటే ఇలాంటి ఫ్యాక్టరీస్ అలాంటివి ఉంటే మీకు పనిస్తారు. మనం పని వెతుక్కుంటూ వెళ్లి మనం తెచ్చుకొని, మనం చేసి మళ్ళీ వాళ్ళ మెటీరియల్‌ను రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. అని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. తర్వాత ఇంకో విషయం, నేను వీడియోలో వాళ్ళు ఎలాంటి పని జేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు మొత్తం మెటీరియల్‌ను రెడీ చేస్తున్నారు అనేది ఫుల్ వీడియో పెట్టానండి. ఒకటికి 2 సార్లు వీడియోని ఇంకొకసారి వాచ్ చేయండి మీకే అర్థమవుతుంది. అది ఫేకా? కాదా? అని చెప్పేసి అర్థమవుతుంది. అలాగే ఇంకొకటేంటంటే, ఆ కంపెనీ నేమ్ ఉన్నది కూడా ఆ బాక్స్‌లో మీరు జూమ్ చేసి చూస్తే, ఆ కంపెనీ నేమ్ కూడా దాని మీద ఉంటుందండి. ఒకవేళ నేను ఫేక్ వీడియో పెట్టుంటే ఆ కంపెనీ నేమ్ నేను పెట్టను. ఆ ఫ్యాక్టరీ వీడియో నేను షేర్ చేయను. చిన్న ఫ్యాక్టరీయే కానీ అది కూడా నేను షేర్ చేయను. జస్ట్ చెప్పేసి వదిలేద్దుననమాట. మీరు ఎక్కడన్నా వెతుక్కుంటే వెతుక్కోండి లేకపోతే లేదని చెప్పేసి వదిలేను. కొన్ని కామెంట్స్‌కే నేను రిప్లై ఇచ్చానండి. కొన్ని కామెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే అదే పనిగా ఇంకా మీరు చూసుకోండి, మీరు చూసుకోండి, మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పలేను కదా! ప్రతి కామెంట్‌కిని. సో, అందుకని నేను రిప్లై ఇవ్వలేదనమాట. కానీ ఏంటంటే ఇంకా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఎలా అంటే ఇది ఫేక్ వీడియో అంటున్నారు. ఎందుకు ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తున్నారు అంటున్నారు. మీకెందుకండి ఇప్పుడు మీకు అవసరం లేదా ఆ వీడియో? వదిలేయండి. కానీ పని కావాల్సిన వాళ్ళు ఎంతమంది కామెంట్ పెట్టారు. అక్క నాకు అక్కడి నుంచి అంటే నేను పలానా ప్లేస్ నుంచి నేను మెసేజ్ చేస్తున్నాను. నేను కామెంట్ చేస్తున్నాను. అండ్ నాకు ఇలాంటి పని కావాలి. ఎక్కడ దొరుకుతదో చెప్పండి అని చెప్పేసి ఎంత ఇదిగా వాళ్ళు మెసేజ్ చేశారో ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది. ఆ కామెంట్స్ అన్నీ చదువుకుంటే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళకి ఆ కామెంట్స్ చూస్తే నాకర్థమైందనమాట. చాలా మందికి ఇలాంటి పని కావాల్సొస్తుందనమాట. చాలామంది ఇలాంటివి వెతుక్కుంటా ఉన్నారు. అంటే డబ్బులెవరికీ చేదు కాదండి. మనం వాళ్ళేమి ఇప్పుడు కామెంట్ పెట్టిన వాళ్ళందరూ నాకు ఫ్రీగా కావాలి, ఫ్రీగా కావాలని ఎవరు అడగలే. వాళ్ళు కష్టపడి పని జేసుకొని డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఏ విధంగా కష్టపడాలి? ఎలా తెచ్చుకోవాలి? ఏంటి? ఆ సోర్స్ అనేది తెలియక పాపం నాకు కామెంట్లు పెడతా ఉన్నారనమాట. కానీ ఒక్కటండి నేనెందుకు అన్నిట్లికి రిప్లై ఇవ్వట్లేదు అంటే, నేను నా వీడియోస్ మీకు చూస్తే నేనెక్కడి నుంచి, ఏంటి, అసలు ఎక్కడి నుంచి నేను ఈ వీడియో షేర్ చేశాను అని జెప్పేసి మీకు అర్థమవుతుంది. మీరు ఈ వీడియో ఒక్కటే చూసారు కాబట్టే ఈ
మీరు వేరే వేరే ప్లేస్‌ల నుంచి నాకు మెసేజ్ చేస్తా ఉన్నారనమాట. ఎందుకంటే నేను నెల్లూరులో ఉంటానండి. నెల్లూరులో వేదాయపాలెం దగ్గర ఈ ఆ ఏరియాలో ఉన్న ఆ ఫ్యాక్టరీ ఇది. అంటే నాకు అది తెలుసు కాబట్టి మా వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ కొంతమంది ఆ వర్క్ చేసుకుంటున్నారు కాబట్టే నేను వీడియో అయితే షేర్ చేశానండి. ఇదైతే ఫేక్ వీడియో కాదు. ఒకవేళ ఫేక్ అనుకుంటారా? మీ ఇష్టం ఇంక మీరు ఏదన్నా అనుకోండి. కానీ ఇలాంటి సోర్స్ అయితే ఉంది. మీ చుట్టుపక్కల మీరు ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేసుకోండి. ఇలాంటి మెటీరియల్స్ ఇచ్చేది అంటే ఇప్పుడు నేను చూపించింది పూజా సామాగ్రిది. సో, అందుకని జెప్పేసి ఒక చోట ఒక కామెంట్‌కైతే నేను రిప్లై ఇచ్చా. దానికి సంబంధించిన పేరు, వెబ్‌సైట్ ఏమని టైప్ చేయాలో నేను రిప్లై ఇచ్చా. అది కొట్టి చూడండి ఆన్‌లైన్‌లో కంపల్సరీ వస్తుందనమాట. ఇది ఫేక్ అంటున్నారు కాబట్టి ఆ స్క్రీన్ షాట్ నేను పక్కనే షేర్ జేస్తాను. చూపిస్తాను. డిస్‌ప్లే మీద మీకు ఆ స్క్రీన్ షాట్ చూపిస్తాను. సో, చూడండి. ఇది ఫేకా కాదా అనేది మీకే అర్థమవుతుంది. సో, ఇంకొకటేంటంటే మీరు ఏరియాస్ నుంచి పెడుతున్నారు కదండీ! హైదరాబాద్‌లో ఎక్కడుంటుంది? వైజాగ్‌లో ఎక్కడుంటుంది? నాకు తెలీదండి ఎక్కడుంటుందో. మీరు వెతుక్కోండి అని చెప్పా. చాలా క్లియర్‌గా మీ చుట్టుపక్కల ఎక్కడైతే ఉంటుందో మీరు వెతుక్కోండి అని చెప్పా. నేను ఈ మెటీరియల్‌కి అంటే పూజ సామాగ్రి మెటీరియల్‌కి సంబంధించిన వీడియో అయితే షేర్ చేశా. వాళ్ళది చేసుకుంటున్నారు కాబట్టి. ఇదొక్కటే కాదండి. ఇంకా చాలా బిజినెస్‌లున్నాయి కదా! ఇప్పుడు అగరొత్తుల బిజినెస్ ఉంది. పూజా దాంట్లోనే నేను చెప్తున్నా. తర్వాత ఇవి ఏంటి ఒత్తులు ఉంటాయి కదా! మనం దీపం వెలిగించుకుంటాం ఒత్తులు. ఆ ఒత్తులకి సంబంధించి అదంతా కూడా ప్యాక్ చేయాల్సిందుంటది. సో, అదుంటది. ఇంకా చాలా రకాలున్నాయండి. ఇదొక్కటే కాదు. సో, మీరు ఇదొక్కటే అనుకుని దీని పేరే మీరు టైప్ చేసి ఎలాగా చేయాలి, ఏంటి అని చెప్పేసి మీరనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదండి. మీ చుట్టుపక్కల మీరు వెతకండి. చిన్న చిన్న ఫ్యాక్టరీస్ అవి ఉంటాయి. ఖచ్చితంగా. కానీ సిటీస్‌లో ఉండదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా సరే ఇలాంటివి సిటీస్‌లో ఉండవు. సిటీకి కొంచెం దూరంగా ఉంటాయన్నమాట. అంటే ఔట్‌కట్స్‌లో ఉంటాయన్నమాట. సో, అలాంటి చోట మీరు వెతకండి. చిన్న చిన్న గోడౌన్స్, ఫ్యాక్టరీస్ అలాంటివి ఉంటాయి. ఎందుకంటే అవి కొంచెం సిటీస్‌లో అయితే కాస్ట్ ఎక్కువుంటాయి గదా! ఐ మీన్ రెంట్‌లస్ అవి ఎక్కువుంటాయి గదా! సో, అందుకని సిటీస్‌లో ఉండవు. కొంచెం దూరంగా ఉంటాయి. అలాంటి చోట్ల మీరు వెతకండి ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ వాళ్ళేంటంటే, వాళ్ళే ఫ్యాక్టరీలోనే రెడీ చేసి అలా చెయ్యరండి. ఇలాంటివన్నీ కూడా ఇలా గోడౌన్స్ రూపంలో అంటే ఏ ఏరియాకి ఆ ఏరియా గోడౌన్స్ రూపంలో మనకిచ్చేస్తారంట. ఇచ్చేసి మనకంటే మనకు కాదు. గోడౌన్స్‌లో ఇచ్చేస్తారు. వాళ్ళేంటంటే ఇలా బయట రెడీ చేసేసి అంతా ప్యాక్ చేసేసి గోడౌన్స్‌లో అప్పచెప్తారనమాట. అది పట్టుకెళ్ళి వాళ్ళు రిటైల్‌గా, హోల్‌సేల్‌గా వాళ్ళేసుకుంటారు. అంటే ఏదైతే పెద్దది మెయిన్ ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీకి ఇవన్నీ వెళ్ళిపోతాయండి. అక్కడి నుంచే మొత్తం బిజినెస్ అంతా జరుగుతుందనమాట. సో, ప్రతి దానికి అంటే ప్రతి కంపెనీకి, ప్రతి బ్రాండ్‌కి ఇది ఉండాల్సిందే కదా! సో, అందుకని జెప్తున్నాను. ప్రతి బ్రాండ్‌కి ఇలాంటి వే ఉంటుందండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు చూడండి. చూసి మీరు చెక్ చేసుకోండి. మీ చుట్టుపక్కలే ఉంటుంది. అంటే మీ ఏరియాలో ఎక్కడుంది, ఏంటి అనేది నేను చూసి చెప్పాలంటే కష్టం గదండీ. నేను ఒక మార్గం ఇలాంటిదుంది అని మీకు చూపిస్తానంతే. చూపించేంత వరకునే. ఇలాంటిదొకటుంది అని మీకు తెలుసండి ఎవరికైనా సరే. నాకైతే తెలీదు. నేను చెప్తున్నాను కదా! నాకు తెలిసింది కాబట్టి మీకు షేర్ చేశా. ఇంకా ఇలాంటివేదన్నా ఆదాయ మార్గాలు ఆ టైప్ ఏదన్నా ఉంటే గనక ఇంకా నేను మీకు తప్పకుండా వీడియో అయితే నేను షేర్ చేస్తానండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నెల్లూరులోది మటికే నేను షేర్ చేయగలను. మిగిలిన ప్లేసుల్లోది నేను షేర్ చేయలేను. తర్వాత ఇంకొకటేంటంటే ఫోను నంబర్ పెట్టండి అంటున్నారు. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఫోను నంబర్ పెడితే వాళ్ళొచ్చి నన్ను కొడతారండి. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను అన్నీ రివీల్ చేయడం అది కరెక్ట్ కాదు. సో, ఆ ఏరియా చెప్పాను. ఏరియా వరకు మీరు వెళ్లి మీరు సెర్చ్ చేసుకోండి. ఒకవేళ నెల్లూరులో ఉంటే గనక. ఓకేనా? తర్వాత గుంటూరు నుంచి ఉషా గారు కామెంట్ పెట్టారండి. "గుంటూరులో ఉంటాం అక్క. మాకు పని చాలా అవసరం. ఇల్లు గడవట్లేదు. ఎలా అక్క? ఎలా మీట్ అవ్వాలి వాళ్ళని?" అని అడుగుతున్నారు. నేను చెప్పాను కదండీ! గుంటూరులో ఉంటే గుంటూరులో ఖచ్చితంగా ఇలాంటి ఫ్యాక్టరీస్ ఉంటాయి. మీ చుట్టుపక్కల ఔట్‌కట్స్‌లో చూడండి ఉంటాయి ఖచ్చితంగా. ఔట్‌స్కట్స్‌లో ఓకే. మీరు చూసి మీరు తెచ్చుకోండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఆ మెటీరియల్‌కి డబ్బులు మనం పే చేయాలి అని చెప్పేసి కామెంట్ పెట్టారు. ఎందుకు పే చేయాలండి డబ్బులు? డబ్బులు పే చేయాల్సిన అవసరమే లే. నేను చెప్తున్నాను గదా! మా వాళ్ళు తెచ్చుకుంటున్నారు కదా! తెచ్చుకుంటున్నారు, చేస్తున్నారు. వీళ్ళు డబ్బులు తెచ్చుకుంటున్నారు గానీ, వీళ్ళ పేమెంట్ అనేది ఇప్పటి వరకు చేయలేదండి.
వాళ్ళు ఒక బుక్ ఇస్తారు. చిన్న బుక్ ఇస్తారనమాట. ఏ రోజు మెటీరియల్ ఎంత పట్టుకెళ్తున్నారు ఏంటని చెప్పేసి దాంట్లో రాసుకుంటారు. తర్వాత వీళ్ళకి మొత్తం ప్యాక్ చేసేస్తారు కదా! వీళ్ళు ఎప్పుడైతే అది పట్టుకెళ్ళి ఇస్తారో ఎంత ప్యాక్ చేశారు, ఎంత మనీ వస్తుందని ఆ బుక్‌లోనే రాసేసి డే బై డే వాళ్ళు రాసేసి ఇస్తారండి. అమౌంట్ కూడా వాళ్ళు అలాగే కాలిక్యులేట్ చేసి అమౌంట్ ఇస్తారనమాట. అంటే మనం ఎంత సంపాదించాము అనేది నేను చెప్తున్నాను కదా! దాని ప్రకారంగా మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది తెలుస్తుంది. అలా అమౌంట్ ఇస్తారు. అంతే తప్ప మనం 10,000 కట్టాలి, 20,000 కట్టాలి అదంతా ఆహ్, అబద్ధమండి. అలాంటిదేమీ లేదు. ఓకేనా? తర్వాత ఇంకొకళ్ళు కామెంట్ పెట్టారు. రాజాబాబు గారంట. మేడం ఫీజ్ ఎందుకు అడుగుతున్నారు? డబుల్ సంపాద అనే కదా మేడం అంటున్నారు. ఏంటో నాకు అర్థం కాలేదు. మీరు డబ్బులు అడిగితే ఎలా అంటున్నారు? డబ్బులు అడగడం ఏంటండి? ఎవరు డబ్బులు అడిగారసలు? ఏంటి? నాకు అర్థమే కాలే. అసలు ఈ కామెంట్ ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళకే తెలియాలి. వ్యూస్ కోసం పెట్టిన వీడియో అని చెప్పేసి అంటున్నారు. వ్యూస్ కోసం పెట్టాలంటే నేను అసలు ఆ ఫ్యాక్టరీ గురించి నేను చెప్పక్కర్లేదండి. ఇలాంటి పని ఒకటుంది అని చెప్పేసి వదిలేస్తే సరిపోతుందనమాట. ఇలాంటివి చాలామంది చాలా పెడుతున్నారు. సో, అది ఆ కామెంట్ అసలు మీరు లైట్ తీసుకోవచ్చనమాట. వైజాగ్‌లో ఉందా అక్క అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉంటుందండి. మీరు సెర్చ్ చేసుకోండి. తర్వాత శివ గారు ప్లీజ్ లింక్ సెండ్ మీ అన్నారు. ఏ లింక్ సెండ్ చేయాలండి? నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఎలాంటి లింక్స్ ఉండవండి. అండ్ ఎలాంటి ఫోన్ నంబర్స్ ఉండవు. మీ ఏరియాలో ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్ మీరే సెర్చ్ చేసుకోవాలి. మీరే వెళ్ళాలి. మీరే అడగాలి. మీరే మెటీరియల్ తెచ్చుకోవాలి. మీరే మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఏం చేయలేనండి. ఎవ్వరు ఏం చేయలేరనమాట. కాకపోతే ఇంటి దగ్గరుండి ఈజీగా సంపాదించుకోవచ్చు. అది మటికే నేను చెప్పగలను. మీరు ఫోను నంబర్ గాని, ఊరి పేరు ఏం చెప్పలేదు అంటున్నారు. ఎందుకు చెప్తానండి? నేను వీడియోలో క్లియర్‌గా చెప్పా. ఇలాంటి ఒక ఆదాయ మార్గం ఉందని నాకు తెలీదు. నాకు తెలిసిన వెంటనే మీకు షేర్ చేస్తున్నాను. మీ చుట్టుపక్కల చూసుకోండి అని క్లియర్‌గా చెప్పా. నేనెందుకు ఫోను నంబర్ షేర్ చేస్తాను వాళ్ళది చెప్పండి? మీ ఫ్యాక్టరీస్ మీ చుట్టుపక్కల ఏమున్నాయి? మీ పని ఏంటి? అనేది అంటే ఎలాంటి పని దొరుకుతుందని మీరు చూసుకోవాలి గానీ నేనెందుకు షేర్ చేస్తాను? మీరెందుకు వీడియో తీశారో మీకే తెలియాలి. డీటెయిల్స్ ఏం లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక వీడియో తీసి వీటి కోసం మీరిలా చేయడం తప్పు. మీరెందుకు వీడియో తీశారో మీకే తెలియాలి అని చెప్పి మళ్ళీ పెట్టారు. డీటెయిల్స్ పెట్టకుండా ఎవరికీ ఉపయోగకరం కాదు అంటున్నారు. ఏం ఉపయోగం అండి అసలు? సింధు గారు ఏం డీటెయిల్స్ పెట్టాలి? చెప్పండి నాకు అర్థమే కాలే. ఏం డీటెయిల్స్ పెట్టాలి దీంట్లో? నేను మీకు ఫస్ట్ నుంచి ఆ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుంటే వీడియో ఏంటనేది మీకు అర్థమయ్యేది. వాళ్ళ డీటెయిల్స్ నేను పెట్టలేనండి. ఫ్యాక్టరీ వాళ్ళ డీటెయిల్స్ నేనేం పెట్టలేను. ఎందుకంటే అలాంటి ఒక ఆదాయ మార్గం ఉంది అని చెప్పేసి నేను చెప్పడం వరకే తప్ప వాళ్ళ ఫ్యాక్టరీస్ అన్నీ పెట్టేసేసి మళ్ళీ కాంట్రోవర్సీ అయ్యి అదంతా అవసరం లేదండి. ఎందుకంటే నేను నెల్లూరు వరకునే వీడియో చేయలే. చాలా మంది చూసారు. ఎక్కడెక్కడి నుంచి చూసారు వైజాగ్ అని చెప్పాను కదా నేను. తర్వాత మియాపూరు, కూకట్పల్లి అంట చాలామంది ఇంకా మాకు పని కావాలి, పని కావాలని చెప్పేసి చాలామంది మెసేజ్ పెడుతూనే ఉన్నారు. ఎలా అప్రోచ్ అవ్వాలి అంటున్నారు. సో, కృష్ణా అంటే కృష్ణా నుంచి కూడా చేస్తారు. తర్వాత భద్రాచలం, కాకినాడ, రాజమండ్రి ఎక్కడుందో చెప్పకుండా సోదంతా చెప్పావు అంటున్నారు. ఎవరు? భవానీ గారు. మీకు సోదిలా అనిపిస్తే సోదిలాగే తీసుకోండి. ఎందుకంటే ఈ వర్క్ ఎంతమందికి కావాలని చెప్పేసి ఎన్ని కామెంట్‌లొచ్చినాయో ఒకసారి మీరు చదువుకోండి. మీకే అర్థమవుతుంది. ఆహ్, అంటే ఆ బాధ పడుతున్న వాళ్ళకే తెలుస్తదండి. ఎవరైతే పని కావాలనుకుంటున్నారో నేను మళ్ళీ చెప్తున్నాను. మీ చుట్టుపక్కల సెర్చ్ చేయండి. మీకెవ్వరు మీ చేతుల దగ్గరికి తీసుకొచ్చి ఇదిగో చెయ్యండి అని ఎవ్వరు ఇవ్వరండి. మీరే వెళ్లి మీ పని వెతుక్కోవాలి. వాళ్ళనడగాలి. వాళ్ళు ఇంకొకటేంటంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఊరికే నమ్మేసేసి మీకివ్వరండి మెటీరియల్లు. వాళ్ళు చుట్టుపక్కల కొంతమందికి మెటీరియల్స్ ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళ ద్వారా మీరు అప్రోచ్ అయితే మీకు ఈజీ అవుతుందండి. అదొకటి నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను. నేను డైరెక్ట్‌గా ఫ్యాక్టరీకెళ్ళిపోయి మెటీరియల్ ఇచ్చేయండి అని చెప్పేసంటే, ఆ మెటీరియల్ పట్టుకొని నేను ఎక్కడికైనా జంప్ అయిపోతే?
అలా అందరూ చేస్తే ఇంక వాళ్ళు ఎక్కడికెళ్ళిపోతారు చెప్పండి? సో, అందుకని జెప్పేసి ఇంకా అలా డైరెక్ట్‌గా ఇవ్వరనమాట. సో, కొంతమందేంటంటే ఆధార్ కార్డ్స్ అవి కూడా తీసుకొని ఇస్తారు అని అంటున్నారు. అదైతే నాకు తెలీదు. కానీ మా వాళ్ళు చేసేదేంటంటే ఆల్రెడీ 2, 3 ఇయర్స్ నుంచి వాళ్ళు చేస్తున్నారంట. ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర బాగా నమ్మకం అయితే ఉంది. వీళ్ళ ద్వారా ఇంకా ఇద్దరు ముగ్గురిని తీసుకువెళ్లారు. సో, వాళ్ళకి కూడా పని కల్పించారనమాట. అలా ఇంటి దగ్గరుండి మొత్తం మీద డబ్బులైతే సంపాదించుకుంటున్నారు. కృష్ణం రాజు గారు మాకు కావాలి అని పెట్టారు. నాకు కావాలి నసరావుపేట అని జెప్పేసి నజియా అంట పెట్టారు. మనీ కట్టలేము జాయిన్ అవుతాము అంటున్నారు. ఏ మనీ కట్టాల్సిన అవసరం లేదండి రాజాబాబు గారు. అడ్రెస్ చెప్పండి అంటున్నారు. అడ్రెస్ చెప్పడానికి అవ్వదండి. ఎందుకంటే ఇది నెల్లూరులో ఒక్కటే కాదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఆన్‌లైన్‌లో ఏంటంటే ఇలాంటి ఫ్యాక్టరీస్ అని చెప్పేసి కొట్టండి. ఏదైనా ఒక ఫ్యాక్టరీస్ ఆహ్, ఖచ్చితంగా మనం ఆన్‌లైన్‌లో ఇది అని చెప్పి చెక్ చేసుకోలేమండి. మెటీరియల్ సప్లై చేసే ఫ్యాక్టరీస్ అని ఉంటాయి కదా! అలాంటివి మీరేమన్నా సెర్చ్ చేస్తే ఆన్‌లైన్ కంటే కూడా మీరు డైరెక్ట్‌గానే చుట్టుపక్కల మీద సెర్చ్ చేస్తేనే మీకు దొరుకుతదనుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో అంత ఉంటదో, ఉండదో నాకు ఐడియా లేదు. ఇదైతే నేను పేరు కొట్టగానే ఆన్‌లైన్‌లో వచ్చింది. సో, అది నేను స్క్రీన్‌షాట్ మీకు ఆహ్, డిస్‌ప్లే మే డిస్‌ప్లే చేస్తాను. చూసుకోండి మీరు. హైదరాబాద్‌లో ఎక్కడ ఉంది అంటున్నారు. అడ్రెస్ పెట్టండి అంటున్నారు. విజయవాడ లొకేషన్ షేర్ చేయండి అంటున్నారు. హలో మాది కాకినాడ దగ్గర సంపర గ్రామం అంటున్నారు. ఎవరు మాధవి గారు. నాకు ఏదైనా వర్క్ ఉంటే చెప్పక్క పల్లెటూరు ప్లీజ్ అక్క నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవాలని ఉంది అంటున్నారు. చూసారండి ఎంతమంది ఇలాంటి వర్క్ కోసం ఎంత ఇదిగా ఉన్నారనేది మీకు అర్థమవుతుందా? చాలా ఆహ్, లైట్ తీసుకుంటున్నారు చాలామంది. ఇది ఫేక్ వీడియో అంటున్నారు. నేను షేర్ చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళంతా చుట్టుపక్కల సెర్చ్ చేస్తారు. ఎందుకంటే నాకు కామెంట్ పెట్టారు. నేను చెప్తున్నాను నాకు తెలీదు లేకపోతే ఏదో ఒకటి నేను రిప్లై ఇస్తున్నాను. సో, అందరికి ఇవ్వలేక ఇప్పుడు నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసుకోండి మీ చుట్టుపక్కల ఏదన్నా ఫ్యాక్టరీస్ ఉన్నాయేమో చూసుకోండి. ఖచ్చితంగా మీకు ఇలాంటి వర్క్ అయితే దొరుకుతుంది. వైజాగ్‌లో ఉందా అని జెప్పేసి అడుగుతున్నారు చంద్రిక గారు. ఐ వాంట్ దిస్ జాబ్ అక్క అంటున్నారు హజరా. అక్క కేకేడీలో ఉందా అని అడుగుతున్నారు. ఎన్ని కామెంట్స్ అండి అసలు. అడ్రెస్ ఎక్కడ సిస్టర్ అంటున్నారు. నెల్లూరులో ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సుబ్బారావు గారు ఆల్రెడీ నేను చెప్పానండి. మీరు చెక్ చేసుకోండి. మేము కర్నూలులో ఉంటాము. మాకు చెప్పండి ఎక్కడ ఉంటాయో అంటున్నారు. నేను ఆల్రెడీ మీకు చెప్పానండి. అంటే అందరికీ చెప్తున్నాను. సో, ప్లీజ్ సిస్టర్ నాకు కావాలి అంటున్నారు భరద్వాజ్ గారు. నాకు కావాలి అంటున్నారు. పని కావాలి అంటున్నారు. హైదరాబాద్ ఎక్కడ ప్లీజ్ అంటున్నారు. అడ్రెస్ చెప్పండి ప్లీజ్ అంటున్నారు. మేము హైదరాబాద్‌లో ఉన్నాము. ప్లీజ్ అడ్రెస్ చెప్పండి అన్నారు. ఎనీ రాజమండ్రి అన్నారు లోహిత గారు. కంపెనీ కాకినాడలో ఎక్కడ ఉంది అండి అని అడుగుతున్నారు. హాయ్ సిస్టర్ మాది విజయవాడలో ఆహ్, మాకు ఈ వర్క్ కావాలి సిస్టర్ అంటున్నారు. పెద్దాపురం అడ్రెస్ చెప్పండి ప్లీజ్ అంటున్నారు. అందరూ అడ్రెస్ పెట్టండి అంటున్నారు. భద్రాచలం నుంచి కూడా నాకు కామెంట్ పెట్టారండి. గుంటూరు నుంచి కామెంట్ పెట్టారు. కత్తిపూడి కాకినాడ దగ్గర కత్తిపూడి ఉంది కదా! వాళ్ళు కూడా కామెంట్ పెట్టారు. దేవి నక్క అంట. హ్మ్. ఇంకొకళ్ళు సీత గారండి ఏం కామెంట్ పెట్టారంటే, "సిస్టర్ నువ్వు నాకు పంపు సిస్టర్. మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ నీకు రిటర్న్ చేస్తాము. నువ్వు కంపెనీ వాళ్ళకి పంపు. ప్లీజ్ సిస్టర్ మాది నాచర్ల పల్నాడు. ప్లీజ్ హెల్ప్ మీ సిస్టర్" అని పెట్టారు. అలా ఎలా కుదురుతుందండి అసల? నేను నెల్లూరులో ఉంటాను. మీరు అక్కడ ఉంటారు. ఎక్కడ ప్యాక్ చేస్తారు? ఎలా పంపిస్తారు? వచ్చిన డబ్బులన్నీ ఆ ప్యాకింగ్‌లకి, ఆ ట్రాన్స్‌పోర్ట్‌కే అయిపోతదనమాట. కానీ మీ బాధ నాకు అర్థమవుతుందండి. మీ చుట్టుపక్కలే వెతకండి. ఇలాంటివి చాలా ఉంటాయి. నేను ఇంకా ఇలాంటివి ఉంటే నేను షేర్ చేస్తానండి తప్పకుండా. అంటే ఇది పూజ సామాగ్రిది వరకునే నేను షేర్ చేశాను కదా! ఇలాంటివి చిన్న చిన్న ఫ్యాక్టరీస్, బట్టల ఫ్యాక్టరీస్ ఉంటాయండి. ఇంకా మనకి అవేంటి
పొడులు అలాంటి ప్యాకింగ్స్ అవి కూడా చాలా ఉంటాయి. అలాంటి ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి. మీరు సెర్చ్ చేయండి. ఫ్యాక్టరీకి వెళ్లి కూడా మనం జాబ్ చేసుకోవచ్చు. ఇంకొకటండి, ఇది ఇంటి దగ్గరే చేసుకోవడం కాదు. మీ దగ్గరలోనే ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీకెళ్ళి కూడా చేసుకోవచ్చనమాట. దానికి కూడా వాళ్ళు సాలరీ ఇస్తారు. కాకపోతే మనం ఇంటి దగ్గరుండి చేసుకుంటే మనకు కంఫర్ట్ కదండీ! అదే ఫ్యాక్టరీకెళ్తే ఈ టైం నుంచి ఈ టైం వరకు అని చెప్పేసి వాళ్ళు టైమ్ లిమిట్ పెట్టేస్తారు. మనం ఆ టైంకి వెళ్ళలేం. పిల్లలతో ఉంటాము. వేరే వేరే పనులు అది ఇది అన్నీ ఉంటాయి కాబట్టి ఇది కంఫర్ట్ అనమాట. అందుకనే నేను మీకు ఈ వీడియో అయితే షేర్ చేశాను. ఇంకా గుంటూరు దగ్గర ఉంటాము. అడ్రెస్ చెప్పండి అంటున్నారు. రజనీ గారు 50 లైక్ డన్. మేము హైదరాబాద్‌లో ఉంటున్నాము. ఏమని సెర్చ్ చేయాలి సిస్ అని చెప్పేసి రజనీ గారు పెట్టారండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎలా సెర్చ్ చేయాలో. అదే ఆన్‌లైన్‌లో అంటే మనకి కరెక్ట్‌గా ఇలాంటి జాబ్స్ అని లేకపోతే ఇలాంటి వర్క్ అని సెర్చ్ చేస్తే రాదండి. ఇలాంటి ఫ్యాక్టరీస్ అని చెప్పేసి కొట్టాలనమాట. ఏంటంటే మెటీరియల్ రెడీ చేసే ఫ్యాక్టరీ అని ఈ టైప్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే మనకొస్తుందనమాట. ఆన్‌లైన్‌లో కంటే కూడా డైరెక్ట్‌గా చూసుకుంటేనే బెటర్ అని నాకనిపిచ్చింది. ఇప్పుడు మీ అందరిని చూసిన తర్వాత ఎన్నని ఆన్‌లైన్‌లో కొడతారు, ఎన్నని వస్తాయి. అంటే కొన్ని ఆన్‌లైన్‌లో వస్తాయి, కొన్ని రావు. అందుకని వాళ్ళ అడ్రెస్‌లు అవి కూడా కొన్ని ఆన్‌లైన్‌లో రావట్లేదు. అందుకని మనం డైరెక్ట్‌గా సెర్చ్ చేసుకుంటేనే బెటరు. మౌత్ పబ్లిసిటీ అలా ఎలా అయితే ఉంటుందో ఆ టైప్‌లో అనమాట ఇంకిది. ఎలా అప్లై చేసుకోవాలి అని అడుగుతున్నారు. గుర్రం వంగమ్మ గారు. ఇది అప్లై చేసుకోవడాలు అలాంటియి ఏమి లేవండి. నేను చెప్పాను కదా! ఎవరన్నా మీ చుట్టుపక్కల చేస్తుంటే వాళ్ళ ద్వారా వెళ్ళి మెటీరియల్ అడిగి తెచ్చుకొని మనం చేసేసి ఇచ్చేయడమే అనమాట. సో, ఇది ఈ మెటీరియల్ ఇది కంపెనీ ఇదొక్కటే కాదండి. చాలా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ ఉన్నా, ఏ మెటీరియల్ అయినా సరే మనం వెళ్ళొచ్చు, చేసుకోవచ్చనమాట. ఇబ్బందేమీ లే. స్టాక్ ఎలా తీసుకోవాలి? ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు? నేను హైదరాబాద్‌లో ఉన్నా. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. ప్లీజ్ చెప్పండి అంటున్నారు. చెప్పాను కదండీ ఆల్రెడీ. మీరు వీడియో ఫుల్‌గా చూడండి. మీకు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. మీకింకా ఏదన్నా డౌట్స్ ఉంది అంటే గనక నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక నేను మీకు లైవ్‌లోకొచ్చినా సరే లైవ్‌లోనే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. ఇంక నేను అదే అనుకున్నానండి. ఎందుకంటే అందరూ ఫేక్ వీడియో అని పెడుతున్నారు. నాకైతే చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకంటే నేను చాలా జెన్యూన్‌గా మొత్తం ఫ్యాక్టరీ దగ్గర నుంచి వాళ్ళు రెడీ చేసేది, వాళ్ళు ప్యాక్ చేసేది మొత్తం అంతా నేను వీడియో తీసి చాలా డీటెయిల్డ్‌గా చెప్పా. అయినా సరే ఫేక్ వీడియో అంటున్నారు. వ్యూస్ కోసం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకండి నాకు అవసరం లేదు. అంత ఫేక్ వీడియో పెట్టాల్సినంత అవసరం నాకు లేదు. అంత ఫేక్ వీడియో పెట్టాలనుకుంటే గనక ఇలాగే నార్మల్‌గా ఈ పని చేసుకోండి, ఆ పని చేసుకోండి అని చెప్పేసి చెప్పేద్దును. నాకు ఎంత అవసరం లేదు కదా! వీడియో తీసి మరీ చూపించాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఓకేనా? ప్రకాశం నుంచి కూడా మెసేజ్ చేశారు శ్రీదేవి గారు. అన్నీ చెప్పావు. ఊరి పేరు మాత్రం చెప్పలేదు. ఎలా ఉపయోగపడుతుందనుకుంటున్నావు అంటున్నారు లక్ష్మి గారు. ఊరి పేరు ఎందుకండి చెప్పడం? మీ చుట్టుపక్కల చూసుకోండి అనే నేను చెప్తున్నాను. ఊరి పేరు చెప్పాల్సిన అవసరమే లేదు. అలా చాలా కామెంట్స్ వచ్చినాయండి. ఇంక అన్నీ చదువుకుంటూ పోతే అసలు ఈ వీడియో లెంత్ కూడా ఎక్కువైపోద్ది. ఫైనల్‌గా నేను చెప్పాలనుకున్నది ఇదేనండి. దీనికోసమే వీడియో అయితే నేను చేస్తున్నాను. మీ ఇంటి చుట్టుపక్కల, మీ ఏరియాలో ఆర్ ఊరు చుట్టుపక్కల సిటీలో కాకుండా ఔట్‌స్కట్స్‌లో ఎక్కడన్నా మీరు చూడండి, ఖచ్చితంగా ఇలాంటి ఫ్యాక్టరీస్ ఉంటాయి. ప్రతి ఊర్లోనూ ఉంటాయండి. మీరు చెక్ చేసుకోండి. ఇలాంటి ఒక పని ఉంది అని చెప్పేసి చెప్పడం కోసం వీడియో నేను షేర్ చేశానండి. అంతే తప్ప మీకు ఏ పని దొరుకుతది, ఎలా ఇస్తారు, మీ చుట్టుపక్కల ఏమేం పనులున్నాయి అన్నీ నేను చూడలేను కదండీ! నేను నెల్లూరు నుంచి చేస్తున్నాను. మీరు మొత్తం ఏపీ నుంచి మొత్తం ఎన్ని ఊళ్ళున్నాయో అన్ని ఊళ్ళ నుంచి నాకు కామెంట్‌లొచ్చేసినాయనమాట. అందరి దగ్గర నుంచి నేను ఎలా చేస్తాను చెప్పండి. కాకపోతే నాకు ఫైనల్‌గా ఒకటి అర్థమైందనమాట. ఇలాంటి ఏదన్నా ఆహ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి పనులేమన్నా ఉంటే ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తానండి. అందరూ కష్టపడి పని చేసి డబ్బు సంపాదించడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. నేను చూస్తాను ఇలాంటియి ఇంకా ఏదన్నా ఉంటే గనక ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏదన్నా ఇంకా అర్థం కాకపోతే దయచేసి ఫేక్ వీడియో అని మాత్రం పెట్టకండి. ఏమన్నా ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. అప్పుడు నేను ఖచ్చితంగా నెక్స్ట్ లైవ్ పెడతాను. లైవ్ పెట్టి మీ కామెంట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తా. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తా. మీ కామెంట్స్ అన్నింటికి కూడా
రిప్లై ఇస్తాను. ఓకేనా? కీప్ వాచింగ్ నెల్లూరు వదిన, కాకినాడ మరదల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.